Hey guys, it's Ushma here. This video marks the last day of 2025 and I am sharing my final thoughts, reflections, and vibes as we head into the new year. Tune in for a blast. లేచిన వెంటనే శరణ్య నైట్ నా దగ్గరే పడుకుంది కాబట్టి మార్నింగే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాను నేను. ఉదయం కాగానే తాజాగా పుడుతూ మెయిన్ రోడ్ దాటించేసి కొంచెం దూరం వరకు తీసుకెళ్తే తర్వాత తను వెళ్ళిపోతుంది. ఇచ్చిడు బాయ్. కర్రూని దింపేసి నేనైతే మళ్ళీ మా ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాను. చూడండి మీరే, వ్యూ అయితే చాలా బాగుంది, చాలా స్నో కూడా ఉంది. కాలం ఇప్పుడే నన్ను కనగా ఇంటికైతే వచ్చేసి కాసేపు సర్కాస్టిక్స్ అయ్యి యూట్యూబ్ బ్లాగ్స్ అయితే చూసాను. దెన్ నేను ఫ్రెష్ అయిపోయాను. ఆఫ్టర్ టేకింగ్ ఏ హెడ్ బాత్ ఏ గర్ల్ ఫీల్స్ లైక్ ఎ హీరోయిన్, రైట్? ఐ ఫీల్ ద సేమ్ వే టూ. మా మమ్మీకి ఏదో పని ఉందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇంకా మనకి ఫ్రీడమ్, నేనైతే ఫ్రీగా వీడియోస్ చేసుకుంటాను. ఇంకా హెయిర్ కామ్ చేసేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే కాలేజ్కి లేట్ అయిపోతుంది కాబట్టి. అండ్ హెయిర్ కామ్ అంటే ఏదో పెద్ద స్టైల్గా కాదు, అలా పైపైన వేసి ముడి పెట్టేసి నాట్ వేసేయడమే. అంతకన్నా పర్ఫెక్షన్గా అయితే ఏ హెయిర్ స్టైల్ కూడా వేయకూడదు కూడా. ఏదో లాస్ట్ డే కదా, కొంచెం మంచిగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దాము, ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి చాలా అనుకున్నాను. కానీ అనుకున్నవేవీ జరగలేదు. మేము ఇలాంటి పనులే చేస్తామని చెప్పి గ్రూప్లో పర్టికులర్గా మెసేజ్ చేశారు, రేపు ప్రాపర్ యూనిఫామ్తో రావాలి అని చెప్పి. సర్లే ఇంకేం చేస్తాం, అంతలా మన మీద ప్రేమతో గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు ఇంక మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఎలా చెప్తే అలా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం ఇలానే రెడీ అవుతాం అనుకోండి, మెడికల్ స్టూడెంట్స్. లాంగ్ వీడియో థాట్ కూడా నాకు లేదు, మమ్మీ సజెస్ట్ చేశారు, ఓకే బాగుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వీడియో తీసేద్దాం అనుకున్నా. ద లాస్ట్ డే ఆఫ్ 2025 గెటింగ్ రెడీ విత్ మీ. ఈ వీడియోలోనే అన్ని కలిపి కొట్టేసాను అనమాట. గెట్ రెడీ విత్ మీ అండ్ వ్లాగ్, మినీ వ్లాగ్, లాంగ్ వీడియో అన్నీ కలిపి. నేనైతే ఇంకా రెడీ అయిపోయాను, బ్యాగ్ కూడా వేసేసుకున్నాను. బ్యాగ్ వేసుకున్నప్పుడు అనిపిస్తుంది జీవితంలో లేని కష్టాలన్నీ నా బ్యాగ్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. నేను వేసుకున్న బ్యాగ్ చూస్తే కాలేజ్కి వెళ్తున్నానా స్కూల్కి వెళ్తున్నాను అనుకుంటారేమో అందరూ, ఎందుకంటే నేను క్యారీ చేసే థింగ్స్ అన్నీ పట్టాలంటే ఇంత పెద్ద బ్యాగే ఉండాలి, మరి ఇంత బ్యాగ్ క్యారీ చేయాలి. బుక్స్, క్యారేజ్ బాక్స్, యాప్రాన్, stationery things, orders, etc in my bag. ఏదో ప్రొఫెషనల్గా ర్యాక్ ఓపెన్ చేసి షూ అయితే బయటకు తీసేసాను, కానీ కింద వేసేటప్పుడు పడేసాను. అది అందుకే వీడియో కట్ చేసేసాను. సాక్స్లు వేసేసి షూ వేసేసి పెద్ద ఫాస్ట్కి వెళ్ళిపోదాం అన్నట్టు బస్ దగ్గర పరిగెట్టేస్తానమాట. కానీ ఎలాగో కాలేజ్కి లేట్గానే వెళ్తాను, ఏదో చిన్న అంతు అయినా ఫాస్ట్గా వెళ్తానేమో అని ఊహ, అంతే. ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి వెళ్తున్నాను అని ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తున్నాను నా హ్యాపీనెస్ కన్నా ఇప్పుడు బస్సు ఎక్కాలి, బస్సులో ఆంటీ వీళ్ళందరినీ ఫేస్ చేయాలని బాధే ఎక్కువ నాకు. మమ్మల్ని తోసేసి గుద్ది పాడేస్తారు, వాళ్ళు మాత్రం మంచిగా సీట్లలో కూర్చుంటారు. కానీ మేము నుంచున్న వాళ్ళ పైన మీ చేయి తగులుతుంది, కాలు తగులుతుంది అనుకొని మా మీద సీరియస్ అవుతారు. ఇంకేం చేస్తాం, మనకన్నా పెద్దవాళ్ళు, ఏం అనలేము చేయలేము. అండ్ నేనైతే 2 బస్సులు ఎక్కి మారాలి కాబట్టి కాలేజ్కి అప్పుడప్పుడు నా బస్సులో ఫ్రెండ్స్ కనిపిస్తారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ టైంపాస్ చేసుకొని వెళ్ళిపోతాను. ఈ బస్సులో కూర్చున్నావు కదా, బాగానే ఉన్నావు కదా అని అనుకుంటారేమో, ఇది సెకండ్ బస్ అనమాట. అది కూడా చాలా బస్సులు మిస్ అయిపోయిన తర్వాత ఈ బస్ ఎక్కాను కాబట్టి ఖాళీగా ఉంది. బస్ దిగిన వెంటనే మా క్లాస్ అమ్మాయిలు కనిపించారు, ఇంక మాట్లాడుకుంటూ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. छोटी 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 बातें, मीठी 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 यादें, ओ छोटी 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 बातें. హెయిర్కి ఏ ఆయిల్ పెట్టా? స్నాప్, ప్రతిసారి స్నాప్ తీయడానికి నేను ఎలిజబెత్ రాని అనుకుంటున్నావు ఏంటి? నడుచుకుంటూ కాలేజ్కి వచ్చేసాం. ప్రేయర్ టైంలో వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి వీడియో తీయలేదు. ఇంకా క్లాస్కి వచ్చేసాం. నీకు వీడియో తీస్తున్నాను, యూట్యూబ్లో పెడతాను అంట. సరే పెట్టుకో అంది. సరే పెడతా అని చెప్పేసి నేను కూడా పెట్టేశాను. ఇంకా మేడం వచ్చేలోగా, అటెండెన్స్ వేసేలోగా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం మేము. వీడియోలో ఏం చెప్తున్నానంటే, లాస్ట్లో ఉన్న అమ్మాయి పేరు శ్రావణి, తను అందరికన్నా వైట్గా కనిపిస్తుందని చెప్పి మురిసిపోతుంది. అది చూసి మీరు ఎవరు మోసపోకండి, తన న్యాచురల్ కలర్ అది కాదు అని చెప్పేసి దాన్ని ఏడిపిస్తున్నాను. కానీ నిజంగా తను అదే కలర్లేండి. నేను వీడియో తీస్తున్న టైంలో వెనకతల మా సీనియర్స్ వచ్చి కూర్చున్నారు, వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇంకా తర్వాత వాళ్ళని కూడా కార్డు పట్టించాను, మీరు కూడా వీడియోలో వస్తారో చూసుకోండి అని చెప్పి. అండ్ శ్రావణి అయితే అందరికీ పిలిచి నేను చాలా వైట్గా ఉన్నాను చూడండి చూడండి అని చెప్పేసి పిలుస్తుంది. ఆటలాగా
పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. చెప్పాను కదా సీనియర్ అన్నయ్యలు కూడా వీడియోలో పెట్టేస్తా అన్నానని చెప్పేసి, అందుకని చెప్పి నేను సైడ్ వచ్చి అన్నయ్యలు చూపిస్తా. అన్నయ్య అంటున్నాడు ఆ వీడియో అయితే తీకండి లెగండి అంటున్నాడు. అన్నయ్యని కూడా సైడ్కి లేకమని వెనకతలు ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు. ఆ ఇంకో క్యాండిడేట్ని చూపిద్దామంటే బుక్ ఫేస్ అడ్డం పెట్టేసుకున్నారు. చూడండి మీరే, ఎంత సిగ్గో తెలియదు, మరి వీడియోలోకి రాకూడదనో తెలియదు. మరి ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें मीठी 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 వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పండి అంటే ఆ క్లాస్లో అందరూ హాయ్ చెప్పారు. దీనికి హాయ్ చెప్పమంటే ఏదో పెళ్లి చూపులకు వీడియో తీస్తున్నట్టు సిగ్గుపడిపోతుంది. మేడం అయితే వచ్చారు, అందుకే వీడియో ఆఫ్ చేసేసాను. మళ్ళీ మేడం అటెండెన్స్ వేసినప్పుడు మేడంకి అయితే వీడియో తీసాను. మా మేడం సార్ మేడం అంతే. ఏమి ఎప్పుడు వస్తుందా ప్రెజెంట్ చెప్పేసి వీడియో తీసుకుందామని చూస్తున్నాను నేను. ప్రెజెంట్ మ్యామ్. 3 hours later. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే దిగుతున్నాం మేము. శ్రావణి చెప్తుంది వెనకతల సీసీ కెమెరా ఉంది కదా, ఎవరైనా చెక్ చేసి నేను పిలిస్తే ఏం చేస్తావు అని. ఏం పర్వాలేదని అన్నాను, కానీ మనసులో మాత్రం చాలా భయం ఉంది నిజంగా పిలిచేస్తారని. సరేలే ఏదైతే అదే అయిందని చెప్పేసి ముగ్గురం లంచ్కి ఏమేమి తెచ్చారు అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ లంచ్కి అయితే వెళ్ళిపోయాం డైనింగ్ హాల్కి. లంచ్ చేసి మేము ఎవరి పోస్టింగ్స్కి అయితే వాళ్ళం వచ్చేసాం. పోస్టింగ్స్లో జరిగిన సిల్లీ థింగ్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. నా 2025 ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు 2025కి లాస్ట్ డే. ఒక ఇయర్ అయిపోయిందని అనుకుంటే ఈజీగా అనిపిస్తుంది, కానీ ఈ 365 డేస్ కూడా ఎంత జరిగిందో నాకు మాత్రమే తెలుసు. కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాను, నవ్వుకున్నాను, లైఫ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకొన్ని రోజులు మాత్రం సైలెంట్గా ఏడ్ చేశాను, అందరికీ కనబడకుండా పెయిన్ని హ్యాండిల్ చేశాను. అనుకున్నవన్నీ జరగలేదు, నమ్మిన వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు, కొన్ని డ్రీమ్స్ ఇన్కంప్లీట్గా మిగిలిపోయాయి. కానీ ఇయర్ నాకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించింది. నేను ఎలోన్గా ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉండగలను అని. నా మిస్టేక్స్ నాకు గురువులు అయ్యాయి, నా టీయర్స్ నాకు స్ట్రెంగ్త్ అయ్యాయి, నా పేషెన్స్ నాకు బిగ్గెస్ట్ పవర్ అయింది. ఈ ఇయర్లో నేను చాలా మారాను. అందరికీ నచ్చడం కోసం కాకుండా నాకు పీస్ఫుల్గా ఉండడం కోసం బ్రతకడం నేర్చుకున్నాను. 2025 నాకు అన్నీ ఇవ్వలేదు, కానీ నన్ను బెటర్ పర్సన్గా మార్చింది. సో ఈ ఇయర్కి గ్రాటిట్యూడ్తో గుడ్ బై చెప్తున్నా, జరిగిన ప్రతి మూమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నా. 2026 నేను రెడీగా ఉన్నాను, న్యూ హోప్స్తో, న్యూ డ్రీమ్స్తో, స్ట్రాంగర్ వర్షన్ ఆఫ్ మీతో. మీ 2025 ఎలా ఉంది? హ్యాపీ మూమెంట్స్ ఎక్కువనా, లెసన్స్ ఎక్కువనా? కమెంట్లో చెప్పండి. పేషెంట్స్ ఏం ఎక్కువ రావట్లేదని చెప్పి ఇందాక క్యాంటీన్లో కొనుక్కున్న బార్బన్ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇప్పుడు తింటున్నాను. శ్రీ అయితే ఇప్పుడే వస్తానని చెప్పి పావు గంట అయింది వెళ్ళింది, ఇంకా రావట్లేదని ఆకలిస్తుందని నేనే తినేసాను. ఇది నాకు ఈ మంత్ అలౌట్ చేసిన పోస్టింగ్ అనమాట. ఈ ఎక్విప్మెంట్స్ నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. మాకు అలౌట్ చేసిన రూమ్స్ అయితే చిన్నవి, జస్ట్ ఇది ఒక పర్సన్ వచ్చి కూర్చొని టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోయేటిదే. అది బయట ఛాంబర్స్. 5:30 అయిపోయిందో, ఇంకా అవ్వలేదు, 5:30 అయిపోయిందని చెప్పి ఆనందపడిపోయాను. ఎందుకంటే కాలేజ్ మాకు 5:30తో అయిపోతుంది, కానీ ఇంకా పావుగంట ఉందని చూశాను. ఇంకేం చేస్తాం, పావుగంటే కదా అని చెప్పి అటు ఇటు తిరిగి టైం వేస్ట్ అయితే చేసేసాం. అందులో ఫస్ట్ ఉంటాం కదా మనం. అలా టైం వేస్ట్ చేసేలోపే 5:30 అయితే అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా ప్యాకప్ అన్నారు. ఇంకా ప్యాకప్ అన్నాక మనం అక్కడ ఉండకూడదు కదా, సో నేను కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ. ఇట్స్ టైమ్ టు గోయింగ్ టు హోమ్. ఇంకా యాప్రాన్ రిమూవ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామన్న టైంలో వచ్చారనమాట దేవత. ఎప్పుడు హాయ్ చెప్పి నవ్వేసి వెళ్ళిపోతావు అంతే తప్ప సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పవా అంటే హాయ్ అని చెప్పింది. న్యూ ఇయర్ కదా, కాలేజ్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని మాత్రం అనుకోకండి. జస్ట్ ఒక చార్ట్ బోర్డ్ మీద ఇలా 2026 హ్యాపీ న్యూ ఇయర్ అని తప్ప ఇంకేం పెట్టరు. అండ్ పోస్టర్ కూడా ఇంతే పెడతారు, ఇంతకన్నా ఏం ఎక్కువ పెట్టరు. ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకుంటున్నారు. ఫోన్లో వాళ్ళకి చెప్తావా హ్యాపీ న్యూ ఇయర్? సాంప్రదాయిని ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న రీల్ రీక్రియేట్ చేశారు, మీరే చూడండి.
అడ్మిట్ చేసిన మొబైల్స్ అన్ని కూడా వీళ్ళిద్దరు తీసుకొచ్చేసారు ఈ రోజు. క్రిస్మస్ అయిపోయి 1 వీక్ అయినా కూడా ఇంకా క్రిస్మస్ ట్రీ తీయలేదు. చూడ్డానికి బాగుంది కదా అని చెప్పి ఇంకా మా హౌస్ కీపింగ్ ఆంటీ అందరూ కలిసి వాళ్ళ టాలెంట్ అంతా యూజ్ చేసి ఒక ముగ్గు అయితే వేసేసారు 2026 కి వెల్కమ్ చెప్తూ. 2025 లో కాలేజ్ కి తీసిన లాస్ట్ వీడియో ఇది. ఈ ఈవినింగ్ వ్యూ లో చాలా మెమరీస్ దాగి ఉన్నాయి. చూడండి మా కాలేజ్ ఎంత కూల్ గా పీస్ఫుల్ గా ఉంటుందో. ఇప్పుడు మేము కాలేజ్ బయటకి వచ్చేస్తున్నాం. ఈ ఇయర్లో ఇది మా లాస్ట్ వాక్ అనిపిస్తుంది. కాలేజ్ గేట్ దగ్గర ఆల్రెడీ న్యూ ఇయర్ పోస్టర్ పెట్టేశారు. ఇంకో పక్కన రాబోయే పొంగల్ పోస్టర్ కూడా పెట్టేశారు. మనం బయటికి వెళ్తున్నాం కానీ కాలేజ్ మాత్రం న్యూ బిగినింగ్స్ కోసం రెడీ అయిపోతుంది. ఈ పోస్టర్స్ చూస్తుంటే ఒకటే థాట్, టైం ఎంత ఫాస్ట్గా మర్చిపోతుందో అని. ఫోన్స్ చేతికొచ్చాక ఇంకా ఎవరి ఫోన్లో వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయిపోయారు. వీడియో తీస్తున్నానని చెప్పి శ్రావణి వీడియో వైపు చూస్తుంది. నా ఫోన్లో వీడియో తీస్తున్నంత సేపు కూడా అది వైట్గా పడుతుందని మురిసిపోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ కొన్ని కలర్స్ తెచ్చుకో అందని చెప్పి కొన్ని కలర్స్ తీసుకున్నాను నేను. ఇదన్నమాట మేము డైలీ ఫేస్ చేసే ప్రాబ్లం. బస్ దిగనివ్వరు, ఎక్కనివ్వరు, ఇంకో బస్ కోసం వెయిట్ చేద్దామన్న ప్లేస్ ఇవ్వరు. శ్రీశక్తి అని పెట్టారు కానీ మాలో ఉన్న శక్తి అంతా పోతుంది ఈ బస్సుల వల్ల, ఈ క్రౌడ్ వల్ల. ఇంకా ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఖాళీ లేకపోయినా బస్ అయితే ఎక్కేసాం. ఈ బస్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది. మేము ఎప్పుడో రాసిన నేమ్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మాకు కనిపించాయి. చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు నేనే రాశాను, మళ్ళీ నేనే చూస్తున్నాను అని. నేను దిగేసరికి సర్రు, మామ, అత్త కలిపి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. సరైన చూడండి మామయ్య బండి మీద ఎలా కూర్చుందో. ఇంటికి వచ్చేసి అమ్మ ఇచ్చిన టీ అయితే తాగేశాను. యాక్చువల్లీ ఇలా వీడియో చేస్తూ మాట్లాడడం నాకు చాలా ఇష్టం. మీరు ఇలా చూస్తూ ఉండడం కూడా ఒక సపోర్ట్లా అనిపిస్తుంది. సైలెంట్గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ పార్ట్ మీకు బోరింగ్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీ మెసేజెస్ చూసి చాలా మోటివేట్ అవుతున్నా. స్లోగా ఉంటే కూడా హోప్ మీకు చాలా కామ్గా అనిపిస్తుంది అనుకుంటున్నా. మీ డే ఎలా నడుస్తుంది? హోప్ ఆల్ గుడ్. ఇలా మాట్లాడుతూ వీడియో కంటిన్యూ చేయాలనిపించింది. మా మమ్మీ నాకు ఒక పని చెప్పారు. ఆ పని చేయడం కోసం డాడీ నేను బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకా వెంటనే రంగోలీ అయితే స్టార్ట్ చేసేసాను నేను. Honestly, I don't even know how to make a rangoli properly. I don't really know how to use the colors either. This is my first time doing it without my sister. I used a lot of tricks and somehow managed to do it. It may not be as good as the ones you all make, but I tried my best. After seeing this, even my mom also was shocked. That made me really happy. Saw this trick in YouTube. It works very nice. అసలు వేయడం రాలేని వాళ్ళందరికీ కూడా ఇలాంటిది ఒక మంచి ట్రిక్ అనమాట. పేపర్ రోల్ చేసి అందులో ఈ పౌడర్ అనేది వేసేసి మధ్యలో ఫింగర్ పెట్టి ట్యాప్ చేస్తే చూడడానికి చాలా బాగుంది. ఆ ముగ్గు ఆ యాంటీకి కూడా చాలా బాగా నచ్చేసినట్టుంది. చూడడానికి వచ్చేసింది. మీలో ఎంతమందికి రంగోలీ ప్రాపర్ గా వేయడం వచ్చు? అండ్ ఎవ్రీ న్యూ ఇయర్ అండ్ ఎవ్రీ పొంగల్కి మీరే వేస్తారా లేదంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటారా? ఏదో అటు ఇటు పడి మరీ ట్రై చేస్తే ఇలా వచ్చింది. మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసాను కానీ చాలా కష్టపడ్డాను. బికాజ్ ఇంత ప్రాపర్గా రావాలి. ఈ ముగ్గంతా బాగా వేసి రాసేటప్పుడు బాగోపోతే ముగ్గంతా పాడైపోతుంది కదా. కానీ నేను అనుకున్నట్టు అయింది. ముగ్గంతా పాడైపోయింది. బికాజ్ రాసేటప్పుడు ఆ పౌడర్ మధ్యలో స్టాప్ చేసినా ఆగట్లేదు. ఇంకా మళ్ళీ దాని మీద గ్రీన్ కలర్ కొంచెం ఉంటే వేసేసి ఇలా అన్ని క్యాపిటల్ లెటర్స్తో రాసేసి సింపుల్గా వదిలేసాను. సో ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై రంగోలీ. So guys, this is my final output rangoli. Happy New Year to all of my subscribers. మా అమ్మతో ఇక్కడ నేను గొడవ ఆడుతున్నాను. ఎందుకంటే నేను ముగ్గేసేటప్పుడు ఒక్కసారి కూడా వచ్చి వాంటెడ్గా వీడియో తీస్తానని అడగలేదు, వీడియో కూడా తీయలేదు అని. నేను అడుక్కుంటే అప్పుడు వచ్చి వీడియో తీసామని చెప్పి కలర్స్ ఇంకా మిగిలాయని చెప్పి కిందంతా కలర్స్ వేసేసి దానిపైన ముగ్గు ప్లేట్తోనైతే ముగ్గు దింపేశాను అనమాట, సైడ్ అండ్ మిడిల్లో కూడా. ఇయర్ నేను చాలా హ్యాపీ అండ్ వావ్ మూమెంట్స్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం మీతో అలా మాట్లాడాలనిపించింది. మీరు ఇచ్చిన సపోర్ట్, కమెంట్స్, లైక్స్ అన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. న్యూ వాళ్ళు ఉంటే వెల్కమ్ టు ద ఛానల్. మీ సజెషన్స్, ఐడియాస్ కమెంట్స్లో పెట్టండి. రెగ్యులర్గా చూస్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. See you on next year 2026. I wish you happy New Year to everyone.